నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో అదిరిపోయే పొటాటో కుర్మాని ఎలా చేయాలో చూద్దాం. క్రీమీగా మసాలా ఫ్లేవర్‌తో భలే రుచిగా ఉంటుంది ఈ కూర. అన్నం, చపాతీ, బగారా రైస్, పులావ్ అండ్ వాట్ నాట్ దేనిలోకైనా తీసిపోదండి. మరి ఆలస్యం చేయకుండా ఆ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క, 5-6 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మిక్సీ పట్టండి. ఇది ఇలా మెత్తగా పేస్ట్లా ఉండాలి. తరువాత కేజీ బంగాళదుంపల్ని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇలా ఉడికించి పక్కకి తీసుకోండి. తొక్క ఇలా చేతికి రావాలి, అలాగే ముక్క ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తొక్క తీసి పెట్టుకోండి. ఇలా బంగాళదుంప ముక్కలన్నింటినీ తొక్క తీసుకున్న తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి పేలాక కొద్దిగా కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వెయ్యండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. ఇది ఆయిల్ని బాగా పీల్చుకుంటుంది. అంతా కలిసేలా కలిపి మూత పెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇది ఆయిల్ని పీల్చుకొని ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వాటికి మసాలా అంటేలా అడుగు నుంచి కలపండి. తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి 1/2 లీటర్ నీళ్లు పోయండి. ఇప్పుడు దీన్ని కలుపుతూ బంగాళదుంప ముక్కల్ని కొన్నింటిని మ్యాష్ చేసుకుంటూ కలపండి. అన్ని మ్యాష్ చేసేస్తే మొత్తం ముద్దయిపోతుంది, కాబట్టి కొన్ని ముక్కలుగా ఉంచుకొని కొన్ని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మ్యాష్ చేసుకోండి. ఇలా ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇది బాగా దగ్గర పడితే ఆయిల్ పైకి తేలుతుంది. దీన్ని మరొక్కసారి కలిపి ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. తరువాత కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి వేసుకొని కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పొటాటో కుర్మా రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ కాంబినేషన్తో నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.